ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు, ప్రతి ఒక్కరికి కూడా జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే మీరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. చాలా మంది రకరకాలుగా కూడా కేసీఆర్ మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకో తెలియదు కానీ ఇంకా కేసీఆర్ మీదనే పడి ఏడుపైతే పోతలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ తెలంగాణలో ఎందుకు గిట్లా తయారవుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియా చేసే భజనకు మనందరం ఎందుకు ఉలిక్కి పడాలి అనే అంశానికి సంబంధించి కూడా మనందరం చర్చించుకుందాం. నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా మీతో చర్చించబోతున్నాను. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిగా భరోసా నుండేందుకు 9908572666 అనే నెంబర్కు పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క సహకారం కూడా అందించండి. రైట్, ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 నుంచి 2023 వరకు తన అద్భుతమైన పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రానే వచ్చిన తర్వాత 100 రోజులు 6 గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేసిండు. దాంట్లో 40 రోజులు పూర్తయినాయి. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ కూడా పడబోతుంది. ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎట్లున్నాయి అనేది ఒకసారి మీరు వినాలి. దయచేసి చెప్తున్నా, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలలో పల్లెలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అవ్వలు, అక్కలు, అన్నలు, తమ్ములు, బాబాయిలు, పిన్నిలు అందరూ కూడా, తాతలు అందరూ కూడా ఈ తెలంగాణలో ఏమైపోతున్నది, ఏం జరుగుతున్నది, ఎందుకు గిట్ల తయారయ్యారు అనే విషయానికి సంబంధించి మీతో నేను